పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ పై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని పవన్ సినిమాలు ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా లేని ఆడడం లేదని, కాబట్టి మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆపాల్సిన అవసరం కూడా లేదు. కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లేగదు కదా. మరి ఎవడు పెడుతున్నాడు అంటే మీరెవరన్నా బినామీల్ని పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకి తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? గంటకి 5.5 లక్షల రూపాయలు అవుతుంది. విమానం మీరు ప్రయాణం చేయాలంటే, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ, లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తా, మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో ఆ 200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళ సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు. చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు, అధికారం లేదు. కానీ మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడు డబ్బులు? ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా, ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? నారా చంద్రబాబు నాయుడు గారు మంగమ్మ శపథం చేసిన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఉన్ననాళ్ళు ఆ 2.5 ఏళ్ళు జీతం తీసుకున్నాడా తీసుకోలేదా అని సాక్షాత్తు పేర్ని నానిగా సమాచార హక్కు చట్టం కింద పడితే ఇంతవరకు కాగితం సమాధానం చెప్పే దిక్కులేని ప్రభుత్వం మీది. ఇవ్వలేడా? శంషేర్గా ఇవ్వలేరా? తీసుకోకపోతే తీసుకోలేదని, తీసుకుంటే తీసుకున్నా అని ఇవ్వాలి కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 మంది సభ్యుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. జీతాలు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నారని. నువ్వు అనిపించలేదా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. నేను సమాచార హక్కు చట్టం కింద అడిగాను, ఇచ్చే దమ్ము లేదా మీకు అని అడుగుతున్నాను. 2 ఏళ్ళు అయింది కాగితం పెట్టి. నేను ఇవ్వరా? ఇచ్చే సినిమా మీ దగ్గర లేదా? అంటే ఇటువంటి మీరు సంపాదించుకుంటాకి, దోచుకున్నది దుబాయ్లో దాచుకుంటాకి, యూరోప్లో దాచుకుంటాకే మీ సమయాన్ని వాడుతున్నారనేది మనకు అర్థమవుతుంది కదా. ఆవిడ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా? చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయన ఏమంటాడు? నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు? అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయిపోతుంది.
అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో, జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే